ఇక బస్సు వచ్చే సంబరం తెచ్చే ఇక స్వతంత్రం తర్వాత తొలిసారి మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లా కటేజురికి బస్సు డప్పులతో స్వాగతం పలికి మురిసిపోయిన ఆదివాసీలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రవాణా సదుపాయం కల్పించిన పోలీసులు. ఇక్కడ మనం చర్చించుకోవాలి. స్వాతంత్రం వచ్చి మన దేశ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళకు పైగా కావస్తుంది. అయినా చాలా మారుమూలు ప్రాంతాలకు ఇప్పటికు కరెంటు సౌకర్యం, కనీస రవాణా సౌకర్యాలు కూడా లేవు. ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించి మనం చూసుకుంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రామానికే గతంలో అయితే ఒక 5 ఏళ్ళ ముందు వరకు కూడా కనీసం అక్కడ కరెంటు వసతి కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. 5-10 ఏళ్ళ ముందు వరకు కూడా. అంటే స్వాతంత్రం వచ్చి మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, మొత్తం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెబుతున్న మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ ముందు కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన అంశాలపై దృష్టి పెట్టాలి. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు 75 ఏళ్ళ తర్వాత స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళకు పైగా కావస్తున్న ఈ సమయంలో ఆ ఊరికి బస్సు ఏర్పాటు చేస్తే డప్పులతో ఆ బస్సుకు స్వాగతం పలికి ఆ గ్రామస్తులంతా ఎంతో సంతోషించిన పరిస్థితి ఉన్నది నిజంగా. అయితే ఇక్కడ మంచి విషయమే, కనీసం ఇప్పటికైనా బస్సు ఏర్పాటు చేస్తారు. కానీ ఇన్ని రోజులు అంటే ఇంతకాలం ఏమైంది అక్కడ, అంటే ఇంతకాలం బస్సు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? అన్ని అంశాలపై కూడా ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ కటేజూరి అనే ఒక్క ప్రాంతమే కాదు, చాలా ప్రాంతాలకి ఇప్పటికి కూడా కనీస రవాణా సౌకర్యం లేదు. అక్కడ ఒకవేళ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే వాళ్ళొక కట్టెలకు ఆ బాధితులను కట్టుకొని వాగులు వంకలు దాటాల్సిన పరిస్థితి ఇప్పటికీ మన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మనకి ఇప్పటికీ కనిపిస్తుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ వంటి ఆదివాసీ ప్రాంతాల్లోనూ ఇటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. వాగులు వంకలు దాటుకొని అక్కడికి కనీసం వాహనాలు కూడా వెళ్ళాయి. వాగులు వంకలు వాళ్ళు చేతులపై మోసుకు వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు. అంటే మన దేశం ఇంత అభివృద్ధి చెందుతున్నా కానీ ఇటువంటి ఘటనలు ఎందుకు ఎదురవుతున్నాయి, ఇటువంటి ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి, వాళ్ళకి ఆ దుస్థితి ఇంకా ఎందుకు? ఇదైతే ఈ అంశాలపై మాత్రం తప్పకుండా చర్చలు జరగాలి. మనం ఎకానమీలో దేశంలో మన ప్రపంచంలో వచ్చే 2-3 ఏళ్లలోనే మనం 3వ స్థానానికి వెళ్తాం, 1వ స్థానానికి వెళ్తాం. ఇటువంటివి టార్గెట్ 2047 ఇవన్నీ కాదు. ఇప్పటికీ అసలు మారుమూల ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, అసలు మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయనేది ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అటు కేంద్రం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముందు మౌలిక వసతులు, కనీస మౌలిక వసతులు మీరు కల్పించండి. ఆ తర్వాత మీ పనులు మీ గొప్పలు చెప్పుకోండి.